ఒక కప్పు కాఫీతో 15 కిలోలు తగ్గిపోయా. ఉదయం ఈ కాఫీ తాగటం మొదలుపెట్టాక నా జీవితం మారిపోయింది. ఇప్పుడు నేను రోజంతా అలసిపోను. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీరు కూడా చూసే ఉంటారు కదా. కొందరు బ్లాక్ కాఫీని పొగుడుతూ ఉంటే ఇంకొందరు బుల్లెట్ కాఫీయే అసలైన సీక్రెట్ అంటూ ఉంటారు. అసలు ఈ రెండు కాఫీల్లో ఏది నిజంగా ఆరోగ్యానికి మంచిది, ఏది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, లేక రెండు సోషల్ మీడియా హైప్ మాత్రమేనా? ఈరోజు ఎలాంటి అపోహలు లేకుండా శాస్త్రం ఏమంటుందో చాలా సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఒక విషయం క్లియర్ చేసుకుందాం. బ్లాక్ కాఫీ, బుల్లెట్ కాఫీ పేర్లు మాత్రమే ఒకేలా ఉంటాయి, కానీ ఈ రెండు ఒకటే కావు. బ్లాక్ కాఫీ అంటే కాఫీ పొడి, వేడి నీరు అంతే. అందులో పాలు ఉండవు, చక్కెర ఉండదు. అందుకే దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే చాలామంది డైట్ చేస్తున్నప్పుడు దీన్ని ఎంచుకుంటారన్నమాట. మరి బుల్లెట్ కాఫీ అంటే ఇది బ్లాక్ కాఫీలో వెన్న లేదా నెయ్యి, అలాగే ఎంసిటి ఆయిల్ లేదా కొబ్బరి నూనె వంటి కొవ్వు పదార్థాలను కలిపి తయారు చేసే పానీయం అన్నమాట. మొదట కీటో డైట్ పాటించే వాళ్ళల్లో ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే ఆ డైట్లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా తీసుకొని కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారన్నమాట. ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఒకటే, బ్లాక్ కాఫీలో క్యాలరీలు తక్కువ, బుల్లెట్ కాఫీలో మాత్రం కొవ్వు ఎక్కువ. మరి బరువు తగ్గాలంటే రెండోది ఎలా ఉపయోగపడుతుంది అని. దానికి సమాధానం ఏంటంటే, బుల్లెట్ కాఫీ తాగిన తర్వాత కొందరికి చాలాసేపు ఆకలి వేయదు. అందువల్ల రోజంతా తినే ఆహారం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. మిగతా ఆహారం కూడా నియంత్రణలో ఉంటేనే ఇది ఉపయోగపడుతుంది. కేవలం ఉదయం బుల్లెట్ కాఫీ తాగి మధ్యాహ్నం రాత్రి ఏది పడితే అది తిని బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం వీలు కాదన్నమాట. ఇప్పుడు బ్లాక్ కాఫీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఉండే కెఫెన్ కొంతమందిలో చురుకుదనాన్ని పెంచుతుంది. వ్యాయామం చేసే ముందు తాగితే కొద్దిసేపు పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ దీన్ని అద్భుతమైన వెయిట్ లాస్ డ్రింక్ అని చెప్పడం మాత్రం సరైంది కాదు. అంటే బ్లాక్ కాఫీ కూడా మ్యాజిక్ ఏం కాదు, బుల్లెట్ కాఫీ కూడా మ్యాజిక్ కాదు. ఈ రెండు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం కావచ్చు, కానీ జీవనశైలికి ప్రత్యామ్నాయం మాత్రం అస్సలు కాదన్నమాట. ఇక్కడే సోషల్ మీడియా ప్రభావం మొదలవుతుంది. ఒక వ్యక్తి వీడియోలో నేను బుల్లెట్ కాఫీ తాగి 15 కిలోలు తగ్గాను అని చెప్తే మనకు కూడా అదే చెయ్యాలి అనిపిస్తుంది. కానీ ఆ వీడియోలో కనిపించని కదా ఇంకోటి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి వెయిట్ లాస్ జర్నీ మొదలు పెడితే కేవలం ఉదయం కాఫీ మాత్రమే మార్చడు. చక్కెర తగ్గిస్తాడు, జంక్ ఫుడ్ని తగ్గిస్తాడు, వ్యాయామాన్ని మొదలు పెడతాడు, నిద్రని సరి చేసుకుంటాడు, నీళ్లు ఎక్కువ తాగుతాడు. అంటే ఒకేసారి జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. 3 నెలల తర్వాత బరువు తగ్గాక మన మెదడు ఎక్కువగా గుర్తున్న ఒక్క మార్పుకే మొత్తం క్రెడిట్ని ఇచ్చేస్తుంది. నేను బుల్లెట్ కాఫీ తాగాను అందుకే తగ్గాను అని అనుకుంటుంది. కానీ నిజానికి పనిచేసింది ఒక్క కాఫీ కాదు, మొత్తం జీవనశైలి. అందుకే వైద్యులు ఒక మాట చెప్తారు, ఒక వ్యక్తి అనుభవాన్ని గౌరవించండి, కానీ దాన్ని అందరికీ వర్తింపచేసే శాస్త్రీయ సత్యంగా మాత్రం భావించాల్సిన అవసరం లేదు. వైద్యంలో ఒకరి అనుభవం కంటే వేల మందిపై చేసిన పరిశోధనలకే ఎక్కువ విలువ ఉంటుంది. సోషల్ మీడియాలో కనిపించే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోలు చూసి వెంటనే నిర్ణయం తీసుకోవద్దని నిపుణులు చెప్పడానికి కారణం కూడా ఇదే. ఈ 2 ఫోటోల మధ్య జరిగిన వ్యాయామం కనిపించదు, మార్చుకున్న ఆహారపు అలవాట్లు కనిపించవు, క్రమశిక్షణ కనిపించదు, నిద్ర కనిపించదు. కనిపించేది ఒక్క కప్పు కాఫీ మాత్రమే. అందుకే ఏ ఫలితానికైనా కారణం ఒక్కటే అని అనుకోవటం సరైన ఆలోచన కాదు. మరి బ్లాక్ కాఫీ అయినా బుల్లెట్ కాఫీ అయినా ఎవరైనా తాగచ్చా అంటే సమాధానం కాదు అని. మొదట బ్లాక్ కాఫీ గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యంగా ఉన్న చాలామంది పెద్దల్లో రోజుకు 1 లేదా 2 కప్పుల వరకు చక్కెర లేకుండా తీసుకుంటే సాధారణంగా పెద్ద సమస్య ఉండదు. కానీ అదే రోజుకు 4, 5, 6 కప్పుల వరకు తాగడం మొదలు పెడితే కథ మారిపోతుంది. కెఫెన్ ఎక్కువైతే గుండె వేగంగా కొట్టుకోవటం, చేతులు వణకటం, ఆందోళన పెరగటం, నిద్ర పట్టకపోవటం, యాసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. బుల్లెట్ కాఫీ విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ సరిపోయే పానీయం కాదు. ముఖ్యంగా వీడియోలో చూశాను కాబట్టి రేపటి నుంచి నేను కూడా మొదలు పెడతా అనే ఆలోచన మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆహార విధానంలో భాగం. ఆ విధానాన్ని పాటించకుండా కేవలం బుల్లెట్ కాఫీ మాత్రమే తాగితే ఆశించిన ఫలితాలు రావు. ఇంకో విషయం, ఈ మధ్య చాలామంది ఉదయం లేవగానే ఏమీ తినకుండా నేరుగా బ్లాక్ కాఫీ లేదా బుల్లెట్ కాఫీ తాగేస్తున్నారు. కానీ ఇది అందరికీ సరిపోదు. కొంతమందికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ మరికొందరికి
ఖాళీ కడుపుతో కెఫెన్ వల్ల కడుపులో మంట, యాసిడిటీ, వికారం లేదా జిటర్స్ లాంటి సమస్యలు రావచ్చు. అందుకే సోషల్ మీడియాలో చూసి గుడ్డిగా అనుసరించడం కంటే మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా హై బీపీ, గుండె జబ్బులు, గర్భధారణ, తీవ్రమైన ఆందోళన, గ్యాస్ట్రిక్, అల్సర్స్ లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కాఫీ ఎంత తీసుకోవాలి, ఏ రకం తీసుకోవాలి అనే విషయంలో డాక్టర్స్ లేదా రిజిస్టర్డ్ డైటీషియన్ సలహా తీసుకోవటం మంచిది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి ట్రెండ్ మొదట్లో అద్భుతంగానే కనిపిస్తుంది. ఒకప్పుడు డీటాక్స్ డ్రింక్స్, ఆ తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్, ఇప్పుడు బుల్లెట్ కాఫీ. ట్రెండ్లు మారుతూ ఉంటాయి కానీ మన శరీరం పనిచేసే సూత్రాలు మాత్రం మారు. బరువు తగ్గాలి అంటే శరీరం ఖర్చు చేసే క్యాలరీలు తీసుకునే క్యాలరీల కంటే ఎక్కువగా ఉండాలి. సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. మంచి నిద్ర ఖచ్చితంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఈ 4 విషయాల్ని పక్కన పెట్టి ఒక్క కాఫీతో అద్భుతాలు ఆశించడం మాత్రం, ఒక మొక్కకు నీళ్లు పోయకుండా ఎరువు మాత్రమే వేస్తే పంట బాగా వస్తుందని ఆశించినట్లుగా ఉంటుందన్నమాట. అందుకే డాక్టర్లు ఒక సింపుల్ సలహా ఇస్తున్నారు. కాఫీని మందులా చూడొద్దు, ఒక పానీయంగా మాత్రమే చూడండి. మీ ఆరోగ్య సమస్యలకి అదొక్కటే పరిష్కారం కాదు. సోషల్ మీడియాలో ఎవరికో పనిచేసిందని చెప్పిన ప్రతి విషయాన్ని మీ మీద ప్రయోగించకండి. చివరిగా ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఒకటే. బ్లాక్ కాఫీ శత్రువేం కాదు, బుల్లెట్ కాఫీ కూడా అద్భుత ఔషధం ఏం కాదు. ఈ రెండింటికి వాటి స్థానం ఉంది, వాటి పరిమితులు కూడా ఉన్నాయి. ఒక కప్పు కాఫీ మీ ఉదయాన్ని మార్చొచ్చు, కానీ మీ ఆరోగ్యాన్ని మార్చేది మాత్రం మీ రోజువారీ అలవాట్లు, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలే. అందుకే ట్రెండ్ని ఫాలో అవ్వటం కంటే మీ శరీరం చెప్పేది వినండి. వైరల్ వీడియోలను నమ్మటం కంటే విశ్వసనీయమైన వైద్య సలహాను నమ్మండి. ఎందుకంటే ఆరోగ్యానికి షార్ట్ కట్స్ ఉండవు. ఉంటే ఈ ప్రపంచంలో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు అనే సమస్యలు ఉండేవే కావు. ఇకపై ఎవరైనా ఈ ఒక్క కాఫీతో నా జీవితం మారిపోయింది అంటే వెంటనే నమ్మేకండి. ఒక చిన్న ప్రశ్న మాత్రం వేసుకోండి. ఆ వ్యక్తి మార్చుకున్నది నిజంగా కాఫీయా లేక మొత్తం జీవన శైలా అని. ఆ ఒక్క ప్రశ్నకు వచ్చే సమాధానమే ఈరోజు మన పాడ్కాస్ట్ సారాంశం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.